బోలో గణేష్ మహారాజ్ కి మీరందరూ కూడా మంచిగా చేసుకోండి వినాయక చవితి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈ వినాయక చవితి అందరూ కూడా మాలాగానే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాము. అలాగే ఈ వినాయక చవితికి వినాయకుడు ఆశీస్సులు మా మీద అలాగే మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అందరిలాగానే మేము కూడా ఇంట్లో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. పిండి వంటలు చేయడం, వినాయకుడు ఉండ్రాళ్ళు కుడుములు చేయడము, ఈ డెకరేషన్ చేయడం, ఇలా పాలవిల్లి చేయడం అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. సో అందరిలాగానే మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఫెస్టివల్ అంటే మా ఫ్యామిలీకి చాలా ఇష్టం, చాలా ప్రత్యేకమైన ఫెస్టివల్. అండ్ నిన్నటి నుంచి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. అంటే లిటరల్లీ నిన్న ఈవినింగ్ నుంచి షాపింగ్ చేయడం, ఈ పాలవెల్లికి కావాల్సిన సామాన్లు, డెకరేషన్ కావాల్సిన సామాన్లు అవన్నీ పర్చేస్ చేయడము, ఇంటికి తెచ్చుకోవడం, శుభ్రం చేసుకోవడం, డెకరేషన్ చేయడం. అండ్ ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఈ రోజు పూజ చేస్తున్నాము. పూజకు ముందర మేము ఫైనల్ అవుట్పుట్ ఇది. అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా మీరు చూస్తారు. మేము ఎలా డెకరేట్ చేసాము, ఎలా కొన్నాము, పర్చేసెస్ ఏమేమి చేసాము అవన్నీ కూడా మీరు చూస్తారు. అండ్ హోప్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి అంటేనే మన హిందూ సాంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కదండి. అండ్ అలాగే ఈ ఫెస్టివల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసులకు సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వదగ్గ ఫెస్టివల్. చిన్నపిల్లలు అయితే చక్కగా పందిర్లు వేసేసి వినాయకుడు మండపాలను డెకరేట్ చేసి ఆ 9 రోజులు కానీ 11 రోజులు కానీ అక్కడ పెట్టిన రోజులు చక్కగా పూజ చేసి అక్కడే కొన్ని గేమ్స్ పెట్టుకుని యాక్టివిటీస్ పెట్టుకుని ఇన్వాల్వ్ అవుతారు. అలాగే పెద్దవాళ్ళ గురించి చెప్పక్కర్లే, వాళ్ళ చిన్నతనంలో వినాయక చవితి గురించి మెమరీస్ అని కదిపామంటే చాలు వాళ్ళు పేజీలు అలా గంటల తరబడి మాట్లాడగలరు అనమాట. అలా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న తరాలకి మన చిన్నప్పుడు ఉన్న లాంటి సిచ్యువేషన్స్ లేవు. సో కానీ కొంతలో కొంత వినాయక చవితి వల్ల ఏమంటారు ఆ సిగ్నిఫికెన్స్ కానీ మన కల్చర్ ని కానీ పిల్లలకి చూపించడానికి మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే వినాయకుడు అంటే చాలా కార్టూన్స్ ఉంటాయి, చాలా గేమ్స్ కానీ అలాంటివి కూడా వచ్చేసాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా వినాయకుడికి చాలా తొందరగా కనెక్ట్ అవుతారు, వినాయకుడిని తొందరగా అర్థం చేసుకుంటారు. అలాగే వినాయకుడికి కూడా మనం ఏం అడిగినా కూడా తొందరగా ప్రసాదిస్తారన్న ఆ ఫీలింగ్ వాళ్ళలో కలుగుతుంది. అండ్ చిన్నపిల్లల్ని ఇట్టే అడిగామంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే శ్లోకం కూడా శుక్లాంబరధరం విష్ణుమే కదండి. సో ఈ వినాయక చవితి అంటే మా ఇంట్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. అండ్ మా అన్వితకి చిన్నప్పటి నుంచి వినాయక చవితి యొక్క సిగ్నిఫికెన్స్ నేర్పాలని చెప్పేసి మాకు తాపత్రయం అనమాట. సో అందుకే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. మన చిన్నప్పుడు మనము రోడ్డు మీదకి వెళ్ళి పత్రి, కూరలు, పళ్ళు, పాలవెల్లి కట్టాల్సినవన్నీ సామాన్లు అవన్నీ ఎలా తెచ్చుకుంటామో ఆ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా మా పాపకి ఇద్దాం అనుకుంటున్నాం. దానికి నెమ్మదిగా నేర్పించాలనుకుంటున్నాం మాకు సాధ్యమైనంత వరకు. సో ఇప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి చక్కగా స్ట్రీట్స్ అన్ని నిండిపోతాయి కదండి ఫ్లవర్స్ తోటి, మొత్తం వినాయక చవితి సామాన్తో నింపేస్తారు. ఆ వైబ్ చాలా బాగుంటుంది. ఆ వైబ్ ని మేము ఎక్స్పీరియన్స్ అవుతాం. అండ్ అలాగే ఆ వైబ్ ని మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాం. వినాయక చవితి అంటే సంధ్య చెప్పినట్టు ఎంత హ్యాపీ అంటే అండి, నాకు పర్సనల్గా చాలా 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 ఇష్టమైన ఫెస్టివల్. గట్టిగా చెప్పు, వాళ్ళు కూడా వింటారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వినాయక జయ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఉంటుంది. సో ఇందాక మీరు సంధ్య చెప్పినట్టు దీనికి కూడా ఇన్వైట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కటి దీనికి కూడా తెలియాలి. అండ్ వినాయకుడు అంటే దీనికి కూడా చాలా చాలా ఇష్టం అనమాట. పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం ఉంటుంది ఆబ్వియస్లీ. సో బయటికి వెళ్తున్నాము. నాకు సామాన్లన్నీ తెచ్చుకోవడం చాలా చాలా ఇంట్రెస్ట్. సో బయటికి వెళ్దాం, వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసి ప్రతి ఒక్కటి తెచ్చుకుని ఇంటికి వెళ్తాం.
ఇంకా ఇంకా షాపింగ్ చేసి వచ్చేసింది. ఏం తీసుకొచ్చా సంజ? అరటిది దుంగలు అంటారా వీటిని? అంటే మనం జనరల్ గా ఏదైనా ఫెస్టివల్ అయితే ఇలా అరటివి మామిడాకులు పెట్టుకుంటే మనకి శ్రేయస్కరం అంటారు కదా, ఇలాంటివి కర్మడగానే తీసేసుకున్నాం. మార్కెట్ అయితే విపరీతమైన రష్ ఉంది. యాజ్ యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరూ షాపులు చుట్టూ నిండిపోయారు జనం లిటరల్లీ. అక్కడికైతే వెళ్ళి షూట్ చేయడం కష్టమైంది మాకు, కానీ ఇవన్నీ పర్చేజెస్ చేశాను. అండ్ ప్రెసెంట్ మేము ఇప్పుడు బెంగళూరులో మనకి హైదరాబాద్ లో, ఆంధ్రాలో, తెలంగాణలో దొరికినట్టు పత్రి దొరకడం చాలా కష్టం. కొన్ని లిమిటెడ్ వెరైటీస్ మాత్రమే దొరుకుతాయి అన్నమాట. సో దొరికినంత వాటిల్లో మంచి వినాయకుడికి పూజ చేయదగిన ఆకులు, పత్రులు, పువ్వులు, పళ్ళు, కాయలు అన్ని కొనుక్కుని వచ్చాం. ఇంటికి వెళ్ళి మిగతా పళ్ళని ఫైనల్ గా ఈ సంవత్సరం మన ఇంటికి వినాయకుడు వచ్చాడు. మొత్తం అన్ని కూడా సామాన్లు తీసుకొచ్చాం అనమాట. అండ్ ఇప్పుడు నేను సంధ్య కూర్చుని మొత్తం అంతా డెకరేషన్ చేస్తాము. ఎలా చేస్తాము ఏంటి అనేది మీరు నెక్స్ట్ చూడండి. సో ఇంటికి వచ్చి కొంచెం రిఫ్రెష్ అయిపోయాము. అయితే రేపు పూజ చాలా హెక్టిక్ గా ఉంటుంది కదా, సో ముందర రోజే కొన్ని బేసిక్ అరేంజ్మెంట్స్ అయితే చేసి పెట్టేసుకుంటాం. అంటే ఈ పాలవీలు ఉంటుంది కదా, పాలవీలు సెటప్ చేసుకోవడము, ఇంకా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కానీ, ఎక్కడ దేవుడిని అరేంజ్ చేయాలి అవన్నీ కూడా ముందర రోజు నైటే అరేంజ్ చేసి పెట్టేసుకుంటాం. సో దట్ నెక్స్ట్ డే పూజ ప్రశాంతంగా పూజ మీద కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదైతే ఈస్ట్ వైపు అనమాట. సో దీని వైపు దేవుడిని పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ఇక్కడ ఇలా పాలవెల్లిని సెటప్ చేయాలి. ఇది మొత్తం కట్టేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో వినాయక చవితికి పాలవెల్లి కదండి ఇంపార్టెంట్. సో బేసిక్ స్ట్రక్చర్ అయితే వేస్తాము. దీని వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ లాగా పెడదాం అనుకున్నాము, కానీ చాలా చాలా కష్టం. బికాస్ వీటికే కట్టాలన్నమాట ఇది మొత్తం ఈ పురుకోస్తాడులన్నీ. సో అందుకని బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం వేయలేదు. ఫైనల్ అంతా అయిన తర్వాత ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది ఎలా ఉంటుందని చూడండి. బట్ చూడండి బేసిక్ స్ట్రక్చర్ ఇది. సో దీనికి మనం పళ్ళు కడతాము అండ్ కింద మనకి వినాయకుడు ఉంటాడు. సో దీని తర్వాత నెక్స్ట్ పని ఏంటనేది చూద్దాం. చూసారా ఇలా అరేంజ్ చేసాము లైట్స్ ని. దెన్ ఇదంతా కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తాం అనమాట. క్లోజ్ చేస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ తర్వాత ఏం చేద్దాం అనేది స్టెప్ బై స్టెప్ చూడండి. సో ఏ పందిరి కన్నా పచ్చని తోరణాలు ఇంకా పువ్వులు లేకపోతే అందం ఉండదు కదా, అందుకని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి మేము డెకరేట్ చేస్తున్నాం. ఒరిజినల్ గా పూజ అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ తో చేయొచ్చు, కానీ డెకరేషన్ మాత్రం యాక్చువల్లీ చేయిస్తున్నాడు. అక్కడ నుంచి ఆర్గనైజ్ ఇలా చేయాలి అలా చేయాలి చెప్తుంది. మొత్తం అంతా నాతో చేస్తాను. అంటే నాకు అందట్లేదు మరి పైన, అది అందుకే నేనే పెట్టేదాన్ని. అమ్మా అలసిపోతున్నా నేను. మా అన్విత ఎక్కడ ఉన్నాం సార్, ఇలా అది అక్కడ బిజీగా ఉంది. సో ఎలా ఉందండి మీరే కింద కామెంట్స్ లో చెప్పాలి మాకు ఎలా ఉంది అనేది. సో కింద లైట్స్ పెట్టాము, పాలవల్లి అరేంజ్ చేసాము, అండ్ పైన యూనో బంతిపూలు లాంటి ప్లాస్టిక్ పూలు అవి కట్టామన్నమాట. సో మామిడాకులు అవన్నీ మార్నింగ్ అరేంజ్ చేస్తాము యూనో దేవుడిని పెట్టేటప్పుడు. సో ఈ తాడు తీసుకుని ఇంకా ఫ్రూట్స్ అన్నిటికీ పాలవెల్లికి కట్టడానికి నీట్గా రెడీ చేసేసుకోవాలి. అండ్ వీటికి పసుపు కుంకుమ బొట్లు వచ్చేసి రేపు మార్నింగ్ పెడతాను, అప్పుడే పెట్టాలి కదా. సో ఇప్పుడైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే పొద్దున కట్టడం ఈజీ అవుతుంది. ఇదే మేజర్ పని అండి వినాయక చవితికి. అసలు అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి మనకి ఇంచుమించు 1 డే పైన పడుతుందా, పూజ ఏమో సరిగ్గా గంటలో అయిపోతుంది. పూజ చేసుకున్న ఫీలింగ్ ఉండదు అనమాట. కానీ ఈ అరేంజ్మెంట్స్ మనం జనరల్ గా ఎంజాయ్ చేస్తాం కదా. లాస్ట్ ఇయర్ అయితే ఇది పాలవెల్లికి ఉన్న కాయలు, ఆపిల్ కాయలు అన్ని కొరుక్కుని తినేసింది. ఈ ఇయర్ ఇప్పుడు కట్టాక రేపు పొద్దున ఏం చేస్తుందో చూడాలి. అండ్ వినాయక చవితికి చాలా మంది వెండి పాలవెల్లి కూడా పెడతారు, నాకు కూడా ఇష్టము. కానీ ఎందుకో నాకు ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టి ఫ్రెష్ అన్ని పెడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగే పెడుతున్నాం ఈసారి కూడా. సో ఫైనల్లీ ఈ ఫ్రూట్స్కి వాటన్నిటికీ కూడా దారాలు కట్టడం అయిపోయింది.
ఇంకా మేము రాత్రి వరకు పెట్టుకున్న టార్గెట్ అయితే ఫినిష్ చేసేసాము. రేపు మార్నింగ్ ఇంకా లేచాక ప్రసాదాలు, నైవేద్యాలు, ఉండ్రాళ్ళు ఫేవరెట్ కదా వినాయకుడికి, అవన్నీ చేయాలి. ఇంకా చాలా అంటే చాలా పని ఉంది. మంచి స్లీప్ వేస్తే కనుక రేపు మార్నింగ్ ఫ్రెష్ గా లేచి చక్కగా కూడా వినాయక చవితి పూజ చేసుకోవచ్చు. ఓన్లీ ఉండాలంటే కుదరదు, స్వీట్ కూడా ఉండాలి. కుడుములు నాకు తెలిసి ప్రతి ఇంట్లో హస్బెండ్స్ కి కుడుములు ఫేవరెట్ ఉంటాయి. నాకైతే ఉండాలి ఇష్టం. సిద్ధుకి కుడుములు అయితే అసలు వినాయక చవితి కోసం లిటరల్లీ కుడుముల కోసమే వెయిట్ చేస్తారు. నేను ఏడిపిస్తుంటాను అనమాట సిద్ధుని, లిటరల్లీ లైక్ మా ఇంట్లో వినాయకుడు మీరే అని చెప్పేసి. మా అమ్మమ్మ చేసిన కుడుములు అయితే అసలు నేను చేసిన వెంటనే ఒక గంటలో అన్ని అయిపోతాయండి, అంత బాగా చేస్తున్నాము. నేను ఏమంటారు ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అదే రెసిపీ సద్యకి నేర్పించి తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బికాస్ కుడుములు అవన్నీ మనం ముందర అనుకున్నామంటే కనుక ఆ టైంకి ఎలా వస్తాయో తెలియదు. అండ్ నేను కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు నాకు అవన్నీ చేయడంలో. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వినాయకుడు ప్రసాదాలన్నీ కూడా చాలా బాగా వచ్చేలాగా చేయించుకుంటారని ఆశిస్తున్నాను. అందుకే తొందరగా పడుకుని ఇంకా రేపు మార్నింగ్ ఫ్రెష్ మైండ్ తోటి లేవాలి. సో ఇంకా ఫైనల్ గా అయిపోతుంది మా డెకరేషన్. ఇది ఒక మినిమలిస్టిక్ డెకరేషన్ టైప్, ఎందుకంటే అన్విత్ ఇంకా చిన్నపిల్ల కదా, హెవీగా ఏమైనా చేయడానికి ట్రై చేస్తే అది నిమిషంలో పీకి కింద పడేస్తుంది. సో చిన్నగా చూడండి డెకరేషన్ ఎలా ఉంది నాన్న. మీరందరూ కూడా మంచిగా చేసుకోండి వినాయక చవితి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో ఇదండి సంధ్య ప్లాన్ ఇదంతా. సో చాలా బాగా చేసాము డెకరేషన్. నా ప్లానింగ్ తన కృషి అన్నమాట. తన ప్లానింగ్ నా ఎగ్జిక్యూషన్. నా అంటే ఏమంటారు వర్డ్ కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. నేను ఏదో వర్క్ చేయించాలనుకుంటే ఇంచుమించు తన చేత ఇంప్లిమెంట్ చేయిస్తాను. ఐడియా నాది ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ తనది ఉంటుంది. సో ఇదండి సంగతి. నాకైతే నచ్చింది, సింపుల్ గా ఉంది, మంచి డిజైన్ అనిపిస్తుంది. మీ అందరికి ఎలా ఉందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడంతా కూడా ఒరిజినల్, ఇంకా దేవుడి దగ్గరకు వచ్చేసరికి అన్ని ఒరిజినల్ వర్షన్ మారుతూ ఉంటాయి, పైన బ్యాక్ డ్రాప్ మాత్రమే ఆర్టిఫిషియల్. సో ఇక్కడ మంచిగా మంచి ఫ్రెష్ మామిడాకులు అవన్నీ కట్టాలి. రేపు పొద్దున్న పాలవెల్లి ఫ్రూట్స్ అవన్నీ కడతాం కదా, వాటన్నిటికి ఇప్పుడు తాళ్లు కట్టేసి పెట్టుకుంటాము. సో రేపు పొద్దున్న హ్యాంగ్ చేశాక మామిడాకులు అవన్నీ పెట్టి వినాయకుడికి పీఠం రెడీ చేయాలి. ఇంకైతే అలసిపోయాం మేము ఈ రోజు అయితే. తెలుసు ప్రస్తుతం 12 అయింది రాత్రి. పండుగలప్పుడు టైం తెలియదు. మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock కల్లా అలారం పెట్టుకుని లేవాలి మేము ముగ్గురం. దీన్ని పడుకో పెట్టాలి కొంతసేపు. హాయిగా 5 o'clock పడుకుని హాయిగా 8 o'clock లేచింది. మాకంతా కాలరాత్రి అనమాట. సో ఎనీవేస్, సో ఇదంతా కూడా చేసాము. అండ్ దీని తర్వాత అంతా కూడా మార్నింగ్ లేచి ఫ్రెష్ గా చేస్తాము. అండ్ ఏం చేస్తాము, ఎలా చేస్తాం అనేది ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ మార్నింగ్ లేచి చెప్తాం. సో గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచేసాము, వినాయక చవితి వచ్చేసింది. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రాబబ్లీ మేము ఈ వీడియో పెట్టేసరికి అందరూ కూడా వినాయక చవితి సెలబ్రేషన్ అయిపోతుంది. కానీ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చక్కగా కొత్త బట్టలు వేసుకుని తలస్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వినాయకుడికి ప్రీతిపాత్రమైన ఉండాలని చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. అండ్ నిన్న కొంచెం డెకరేషన్ చేసాం కదా ఆల్రెడీ, దాని నుంచి కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి ఫ్రెష్ మామిడాకులు అవన్నీ కట్టి కొంచెం పందిరికి పాల వెళ్ళిన అన్నీ అరేంజ్ చేసి పాప కూడా రెడీ అయ్యాక అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాం. సో ఇదండి, ఉండాలి అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. కుడుములు చేయాలి నెక్స్ట్. సో ఫైనల్లీ అయితే ప్రసాదాలు పిండి వంటలు అన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో నేను హాల్లోకి వచ్చి చూసేసరికి మా బుడ్డిదిను సిద్ధు ఇంకా కలిసి ఇలా పాలవెల్లికి అన్ని డెకరేషన్ చేసేస్తున్నారు. అదేమో అందిస్తుంది వాళ్ళ నాన్నకి, సిద్ధు ఏమో మొత్తం అన్ని పళ్ళు పాలవెల్లికి కట్టేస్తున్నారు. అన్విత కూడా చాలా ఇష్టం అండి పని. లాస్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడు 3 years దానికి లాస్ట్ ఇయర్ అయితే దానికి ఏం తెలియదు, అయినా సరే షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ డూయింగ్ దిస్ వర్క్ అనమాట. ఎందుకంటే పళ్ళు కలర్ఫుల్ గా ఉంటాయి కదా, వాళ్ళ కలర్స్ తప్ప ఏం తెలియదు. బట్ చాలా ఎక్సైటింగ్ వర్క్ అండి, వినాయక చవితి అంటేనే ఎక్సైటింగ్. సో అది హోరాహోరీగా పనులు జరుగుతున్నాయి అనమాట. సో ప్రాబబ్లీ మేము ఇంకో హాఫ్ అన్ అవర్ లో పూజ స్టార్ట్ చేసేస్తాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫైనల్లీ ఇంకా వినాయకుడిని ఆయన ఆసనంలో కూర్చోబెట్టేశాము. ఇంకా పూజ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి కాబట్టి చక్కగా పూజ మొదలు పెట్టేయాలి. సో పూజ అంతా ఎలా చేస్తున్నారని చూడండి. అండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ
ఫైనల్లీ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. చాలా 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 బాగా జరిగిందండి. యాక్చువల్లీ ప్రిపరేషన్స్ అని చెప్పేసి 2 రోజుల ముందర నుంచి 1 వీక్ ముందర నుంచి ప్లాన్ చేసుకుంటామా, చిటికలో గంటలో అయిపోతుంది పూజ అయితే. నిన్న రాత్రి అరౌండ్ 8 o'clock అలా బయటికి వెళ్ళి మొత్తం షాపింగ్ చేసుకుని వచ్చాము. అండ్ మొత్తం అంతా డెకరేషన్ అయ్యేటప్పటికి రాత్రి 12:30 1 అయింది. అప్పుడు వెళ్ళి పడుకున్నాము. అండ్ మార్నింగ్ మళ్ళీ బాబు సంధ్య 5:30కి లేచేసి మొత్తం ఉండ్రాళ్ళు కజ్జికాయలు అన్ని చేసింది. సో ఇప్పుడు దాన్ని ఆరగిద్దాం, వెయిట్ చేస్తాం. నేను రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎలా వచ్చాయి వంటలు, వినాయకుడు నా చేత ఎలా చేయించుకున్నారో ఆబ్వియస్ గా బాగా వస్తాయి. సో అది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో ఫైనల్లీ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా చేతిలో పడ్డాయి ఉండ్రాళ్ళు. ఇవి కుడుములు అంటారు కదా, అండ్ మేము కజ్జికాయలు అంటాము, కొన్ని ఏరియాలు కుడుములు అంటారు. టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అల్టిమేట్ ఉంది సంధ్య, ఫుల్ ఆఫ్ గీ, చాలా 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 బాగా చేసావు. అన్వితో తిందా, తినవా? ఓకే, చాక్లెట్ అయితే తింటుంది, ఇవన్నీ తిన్నది. కుడుములు తిన్నావు, ఎలా ఉందో చూద్దాం. బా చూడండి, లోపల కొబ్బరి లస్కూర లాగా ఎంత బాగుంది సంధ్య. టేస్ట్ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా లాగిద్దాం. బలం ఇష్టం తెచ్చి వాళ్ళని తెచ్చి బుద్దాం తెచ్చినానే దాలే తమ్మి ఇద్దరు తాంటలే అగ్గిదాననే పడ్డంత గడ్డల బాటిసాం. నేను దానికి మైక్ పెట్టాను కదా, ఇది కూడా నాకు మైక్ పెట్టాలన్నమాట. సో అర్థమైందో లేదో, అది చిన్నగా శుక్లం పదరం విష్ణు స్లోగన్ చదివింది. దానికి ఫుల్గా రాదండి, ఇంకా ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాం కాబట్టి లైట్గా నేర్చుకుంది, బాగానే చెప్పింది అనుకుంటున్నాం. అండ్ వినాయక చతుర్థి రోజు చెప్పింది కాబట్టి దానికి ఇంకా మంచిగా శ్లోకాలన్నీ కూడా రావాలని, వినాయకుడు ఆశించాలని చెప్పేసి, ఆశీర్వదించాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో అది అండి, హోప్ఫుల్లీ మేము చేసుకున్న వినాయక చవితి మీ అందరూ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. అలాగే మీ ఇంట్లో మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది మా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. చేస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.